గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందబాబు, జిల్లా కలెక్టర్ తదితరులు. బాపట్ల జిల్లా వేమూరు మండలం చెదలవాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా చెదలవాడ గ్రామంలో గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గృహప్రవేశాలకి ప్రారంభోత్సవాలు చేస్తా ఉన్నారు. రాయచోటి ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు ఆ గృహప్రవేశాలకి అంకురార్పణ చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో ఈ కార్యక్రమంలో మొత్తం 3 లక్షల ఇళ్లు ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం వేమూరు మండలం చదలవాడ గ్రామంలో 2 ఇళ్లు ప్రారంభోత్సవాలు చేసుకోవడం కోసం కలెక్టర్ గారి నేతృత్వంలో అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సొంత ఇల్లు లేని వారికి ఆ ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి పథకం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవాలు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే 12,913 ఇళ్లు గత 5 సంవత్సరాల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు మీద ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీలకి 6,967 ఇళ్లు, అదేవిధంగా ఇండివిజువల్ గా ఈ విధంగా ఇప్పుడు మన ధనంజయ్ గారు కట్టుకున్నట్టుగా ఇండివిజువల్ గా గ్రామాల్లో కట్టుకోవడానికి శాంక్షన్ అయిన ఇల్లు 5,946, మొత్తం 12,913. 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయలే, శాంక్షన్ ఇచ్చారంతే. మన అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో కొత్తగా శాంక్షన్లు ఇవ్వడానికి అవకాశం లేక అప్పటికే శాంక్షన్లు ఇచ్చి గ్రౌండింగ్ కాకుండా ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా మొదలుపెట్టించి మన నియోజకవర్గంలో 3,879 ఇళ్లు ఈ 14 నెలల కాలంలో పూర్తి చేశామని చెప్పి మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేయటం, పేదవాడి దగ్గర ఆ పేర్ల మీద కూడా డబ్బులు వసూలు చేయటం, జగనన్న కాలనీలు అని చెప్పి మెరకల పేర్ల మీద కోటాను కోట్లు బొక్కటం, ఇటువంటి పనికి మళ్ళీ పనులు చేశారు. కానీ పేదవాడికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయాల. మీకు తెలుసు, దానికి ముందు 2014 నుంచి 19 వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఇళ్లు కట్టుతాం అని అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు. ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది, PMAY ఉండేది.
దానితో ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పి రూరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ ఉండేది. ఈ స్కీములకి జనరల్ గా ఇచ్చే డబ్బులకి తోడు అదనంగా శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం. ఎస్సీ ఎస్టీలకి నాకు బాగా తెలిసిన అంశం, నేనే ఆ రోజు మంత్రిగా ఉన్నాను. అదనంగా 50,000 ఎస్సీలకి 75,000 ఎస్టీలకి ఇచ్చి ఆ రోజు ఎవరు ఇల్లు అడిగితే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్లు, దాదాపు నాకు గుర్తుండి 14-15 లక్షల ఇళ్లు నిర్మాణం ఆ 5 సంవత్సరాల కాలంలో చేశారు. ఆ వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. అసలు హౌసింగ్ అనేది మర్చిపోయారు. ఒక్క ఇల్లు కూడా వారి హయాంలో పూర్తి చేసి గృహప్రవేశాలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాగితాలకి పరిమితం చేశారు. శాంక్షన్లకి నివాస యోగ్యంగా ఏది కూడా పనికి రాకుండా చూశారు. ఆ కాలనీల పేర్ల మీద ల్యాండ్ ఎక్విజిషన్ కి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళ 10 లక్షలు ఉంటే 5 లక్షలు 30 లక్షలు డ్రా చేసుకుని ముందుగానే అగ్రిమెంట్లు రాసుకొని రకరకాలుగా దోపిడీకి ఏది తక్కువ కాదు అనర్హం కాదు అన్నట్టుగా అన్ని దోపిడీకి ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా మరి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆ వ్యవస్థలన్నీ కూడా ఆ రోజు నాశనం చేసినటువంటి సిస్టమ్స్ అన్ని బాగు చేసుకుంటూ ఈ 14-15 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మళ్లీ పాత విధానాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేశామో వాటన్నింటినీ మళ్ళా ప్రజలకు అందించే విధంగా ఈరోజు గృహ నిర్మాణాలు గాని రాబోయే రోజుల్లో ఇంకా ఎవరికైతే హౌస్ సైట్స్ లేవో వారికి ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించి కూడా అందరూ కూడా లిస్టు తయారు చేయమని చెప్పారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి నివాసం అనేది మ్యాండేట్, ఖచ్చితంగా ఇల్లు ఉండాలి పేదవాడికి అనేది ప్రభుత్వం చేయం. ఇల్లు కూడా ₹1,50,000 పెడితే కట్టే పరిస్థితి లేదు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ₹1,50,000 గతంలో 7-8 సంవత్సరాల క్రితం నేను చెప్పిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల దాకా ఇచ్చాం ఒక ఇంటికి. ఇవాళ 1,50,000. ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఆ 1,50,000కి తోడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంకొక 50,000 అదనంగా ఇవ్వడానికి కూడా ఇవాళ ఒప్పుకోవడం జరిగింది. పీడీఆర్ ఇచ్చారు కదండి, ఇస్తున్నాము. దానికి సంబంధించి డ్వాక్రా సంఘాల్లో ఉన్న వాళ్ళకి కూడా లోన్ రూపేణా కూడా ఇవ్వాలని ఇటీవలే నేను హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు అదనంగా డ్వాక్రా సంఘాల నుంచి లోన్ రూపేణా కూడా ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. మేము కూడా తీసుకెళ్తాం. ఇంకొంచెం అదనంగా నిధులు వచ్చి మీరందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు కొద్దిగా మీరు కూడా సహకరించుకుంటే అది శారీరకంగా గాని మీరు పనిచేసుకోవడం గాని ఇంకా అదనంగా మీరు కూడా ఆర్థికంగా దాన్నే ఖర్చు పెడితే ఒక మంచి గృహం ఇప్పుడు మన ధనంజయ గారు నిర్మాణం చేసినట్టు విధంగా అందరూ కూడా గృహాలు లేని ప్రతి ఒక్కరు కూడా సొంత గృహాలు నిర్మించుకొని ఈ రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో ఆనందంగా జీవించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరందరూ కూడా సహకరించండి, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి. మంచి కలెక్టర్ గారు ఇటీవల మన జిల్లాకి కొత్తగా వచ్చారు. బ్రహ్మాండమైన కలెక్టర్ గారు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా అన్ని వర్గాల మనల్ని అందుకున్నటువంటి కలెక్టర్ గారు మనకు వచ్చారు. ఖచ్చితంగా వారి సహకారంతో మన నియోజకవర్గాన్ని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కూడా అందరూ కూడా ఒకరొకరు కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొంచెం బాగా వెనక్కి రా అక్కడ అది వస్తా ఉంటే అక్కడ మనం వరి పంట చూస్తే మిగతా పథకం కింద గృహ ప్రవేశాల మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు ఆర్డీఓ రామలక్ష్మి గారు, స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి గారు,
ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్నటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీ గారు పేరేంటి?